పోలింగ్ ప్రారంభమైంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా జూన్ 1 వరకు మొత్తం 7 దశల్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే 5 దశల పోలింగ్ పూర్తయింది. ఇవాళ 6వ దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 6వ దశ లోక్సభ ఎన్నికలు దేశ రాజధాని ఢిల్లీతో సహా మొత్తం 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్నాయి. బీహార్లో 8, హర్యానాలో 10, జమ్మూ కశ్మీర్లో 1 సీటు, జార్ఖండ్ 4, ఢిల్లీ 7, ఒడిశా 6 స్థానాలు, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8 సీట్లకు గాను పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం ఎన్నికల బరిలో 889 మంది అభ్యర్థులు ఉన్నారు. ఆరో దశ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ అత్యధికంగా 14 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి 470 మంది, హర్యానాలో 10 నియోజకవర్గాల నుంచి 370 నామినేషన్లు వచ్చాయి. ఈ దశలో ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థుల సగటు సంఖ్య 15 అని పోల్ బాడీ చెప్తోంది. 7 దశల ఎన్నికల పూర్తయిన తర్వాత జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక అదే రోజు ఫలితాలను కూడా ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. నేటి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఢిల్లీ నుంచి రామకృష్ణ. ఇక ఆరో విడత పోలింగ్ ఖచ్చితమైన భద్రత మధ్య ఉదయం నుంచి వాలంటీర్ లైన్ లో ఉన్నారు. అందరూ కూడా మరి ఓటర్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాట్లు చేసింది. 58 స్థానాలకు 6వ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఈసారి 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. యూపీలో 14, హర్యానాలో 10, బీహార్లో 8, బెంగాల్లో 8, ఢిల్లీ 7, ఒడిశా 6, జార్ఖండ్ 4, జమ్మూ కాశ్మీర్ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఢిల్లీలో ఓటు వేశారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక. మరి హర్యానాలోని అన్ని నియోజకవర్గాలకు ఒకే దశలో ఓటింగ్ జరగబోతుంది. హర్యానాలో మొత్తం 10, ఢిల్లీలో 7 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ స్థానాలకు పొత్తులో భాగంగా ఆప్ 4 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో పోటీ చేస్తుంది. మరి దాదాపుగా ఇక చూసుకున్నట్టుగైతే కీలకమైన నేతలు, వివిఎక్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, మనోజ్ తివారీ, ధర్మేంద్ర ప్రధాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నేత మనోజ్ తివారీ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. రావు ఇంద్రజిత్ సింగ్, కృష్ణపాల్ గుర్జర్, మేనకా గాంధీ, సందీప్ పాత్ర కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక జూన్ 4న ఈ పోలింగ్ సంబంధించి ఫలితాలు వెల్లడి కానున్నాయి. రామకృష్ణ.